అగ్గిపుల్ల సబ్బుబిల్ల కాదిది కవితకు అనర్హం అన్నచందంగా అగ్గిపుల్ల మైనం దారం పూసలు ఇలా ఏ వస్తువు అతడి చేతికి ఇచ్చినా వాటితో అందమైన ప్రపంచ కప్ తయారు చేసి తనలోని ప్రతిభను చాటుతూ క్రీడా ప్రేమికుల చేత ఔరా అనిపించాడు క్రికెట్ ప్రియుడు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటకు చెందిన సోమశెట్టి ఏడుకొండలు వృత్తిరీత్యా మేస్త్రి. ఏడుకొండలకు చిన్నతనం నుండి క్రికెట్ అంటే ఇష్టం. క్రికెట్ అంటే ఇష్టంతోనే 2011లో ఇండియాలో ప్రపంచ కప్ జరుగుతున్న సందర్భంగా ఏమైనా చేయాలని వినూత్నంగా ఆలోచన చేశాడు. అదే తడుగా అగ్గిపుల్లలు, మైనం, దారం, పూసలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లో 5 వరల్డ్ కప్ నమూనాలను రూపొందించాడు. ఈసారి ఇండియా ఫైనల్ కి చేరుకున్న సందర్భంగా ప్రత్యేకంగా అద్దాలతో ప్రపంచ కప్ ను రూపొందించి ఆకట్టుకున్నాడు. దీనికి గాను మొత్తం 5800 అద్దాల ముక్కలను ఉపయోగించారు. వాటిని డైమండ్ షేపుల్లో కత్తిరించి సన్నటి తీగలు, దారం, ఫెవికాల్, ఫెవికిక్ ఉపయోగించాడు. దీని తయారీకి 25 రోజుల సమయం పట్టగా 3500 రూపాయలు ఖర్చు అయ్యిందని ఏడుకొండలు చెబుతున్నారు. ఈసారి భారత్ ప్రపంచ కప్ గెలవాలని ఆకాంక్షిస్తూ తాను వీటిని తయారు చేస్తున్నట్లు ఏడుకొండలు అన్నారు. తన పని చేసుకుంటూనే ఉదయం, సాయంత్రం ఖాళీ సమయాలలో వీటిని తయారు చేస్తున్నానని, తాను కష్టపడి తయారు చేసిన ఈ వరల్డ్ కప్లను భారతదేశ క్రికెట్ జట్టుకు అంకితం చేస్తున్నట్లు తెలిపాడు. క్రికెట్ అంటే మక్కువ. 2011లో 3150 అగ్గిపుల్లలతో ఒక వరల్డ్ కప్ నమూనాను తయారు చేశాను. దీని తర్వాత లైలాన్ దారాలతో ఒక వరల్డ్ కప్ నమూనాను తయారు చేశాను. 2015లో ముత్యాల పూసలతో ఒక వరల్డ్ కప్ నమూనాను తయారు చేశాను. దీని తర్వాత క్యాండిల్స్తో ఒక వరల్డ్ కప్ నమూనాను తయారు చేశాను. ఇప్పుడు 2023లో పిఓపి పౌడర్తో ఒక నమూనాను తయారు చేశాను. దీని తర్వాత 25 రోజుల తర్వాత ఒక డైమండ్ షేపు మిర్రర్స్తో ఒక వరల్డ్ కప్ నమూనాను తయారు చేశాను. దీనికి 5840 డైమండ్ షేప్ అద్దాలు పట్టినాయి. దీనికి ఫెవికాల్, ఫెవికిక్, సన్నని రాగి తీగలు ఉపయోగించి తయారు చేశాను. రేపు 19వ తారీఖు జరగబోయే ఫైనల్లో ఇండియాదే విజయం అని ఆల్ ద బెస్ట్ టు టీమ్ ఇండియా. నేను బెల్లార్ పనిచేస్తుంటాను. నాకు క్రికెట్ అంటే మక్కువ.